అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది బహుశా ఒక పెద్ద గుడ్ న్యూస్ అవ్వొచ్చు. ఏపీ ఎస్ఆర్టీసీ చరిత్రలోనే ఒక భారీ రిక్రూట్మెంట్కు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఏంటి అసలు విషయం? పదండి వివరంగా చూసేద్దాం. మొత్తం 7,673. అబ్బో, ఇది చిన్న నంబరేం కాదు కదా. ఇన్ని కొత్త రెగ్యులర్ పోస్టులను ఒకేసారి ఫిల్ చేయాలని ఆర్టీసీ ప్లాన్ చేస్తోందన్నమాట. ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న చాలామంది నిరుద్యోగులకు ఒక పెద్ద అవకాశం. అయితే ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ అవ్వలేదు. ఇది జస్ట్ ఆర్టీసీ బోర్డ్ గవర్నమెంట్కి పంపిన ఒక ప్రపోజల్ మాత్రమే. సో ఇప్పుడంతా ప్రభుత్వ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది. ఈ మొత్తం విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ఈ 5 పాయింట్స్ చూద్దాం. అసలు ఈ ప్రపోజల్ ఏంటి? ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ప్రభుత్వ అనుమతి ఎందుకంత ముఖ్యం? అలాగే ఆర్టీసీ తీసుకున్న వేరే నిర్ణయాలేంటి? ఇంకా ఫైనల్గా నెక్స్ట్ ఏంటి అనేవి చూద్దాం. ముందుగా ఈ ప్రపోజల్ ఎక్కడ్నించొచ్చిందో చూద్దాం. రీసెంట్గా జరిగిన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి మీటింగ్లో ఈ భారీ నియామకాలపై ఒక కీ డెసిషన్ తీసుకున్నారు. దీన్ని అధికారికంగా ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారన్నమాట. ఆర్టీసీ తీర్మానంలో ఒక మాట చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ పోస్టులు అంటే ఇవేమీ టెంపరరీ జాబ్స్ కాదు, ఫుల్ టైం పర్మనెంట్ ఉద్యోగాలు. ఇది ఈ ప్రపోజల్కున్న ప్రాధాన్యతను ఇంకాస్త పెంచుతోంది. సరే, ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ 7,673 పోస్టులని ఏ విభాగాల్లో భర్తీ చేయాలని అనుకుంటున్నారు? ఈ ఖాళీల్లో మేజర్ పార్టు డ్రైవర్లు, కండక్టర్లదే. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్లే గదా ఆర్టీసీకి బ్యాక్ బోన్. వాళ్ల కొరత డైరెక్ట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సరే, ఇప్పుడు నంబర్స్ కరెక్ట్గా చూద్దాం. డ్రైవర్ పోస్టులొచ్చేసి 3,673. ఇక కండక్టర్ పోస్టులు 1,813 ఉన్నాయి. ఇవి కాకుండా అంటే డిపోల్లో పనిచేసే మెకానిక్లు, శ్రామికులు ఇలాంటి ఇతర పోస్టులు మరో 2,187 ఉన్నాయన్నమాట. అన్నీ కలిపితే మొత్తం 7,673. ఓకే, ఈ ప్రపోజల్ అయితే బావుంది. కానీ ఇది నిజంగా జరగాలంటే ఏం కావాలి? ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఆర్టీసీ బోర్డు ఒక తీర్మానం పాస్ చేసింది, దాన్ని గవర్నమెంట్కి పంపింది. ఇక మిగిలింది మూడోది, అన్నింటికన్నా కీలకమైన స్టెప్, ప్రభుత్వ ఆమోదం. గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఈ ప్రాసెస్ ముందుకు వెళ్తుంది. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్లో జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. గవర్నమెంట్ అప్రూవల్ వచ్చాకే నోటిఫికేషన్, ఎగ్జామ్స్, రిక్రూట్మెంట్ ఇవన్నీ ఉంటాయి. ఈ మీటింగ్లో కేవలం కొత్త జాబ్స్ గురించే కాదు, ఆల్రెడీ పనిచేస్తున్న సిబ్బందికి బెనిఫిట్ కలిగించే మరికొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం. ప్రెజెంట్ స్టాఫ్కి కూడా ఒక మంచి న్యూస్ ఉంది. ఆన్కాల్ డ్రైవర్ల డైలీ వేజ్ని 800 రూపాయల నుండి ఏకంగా 1,000 రూపాయలకు పెంచారట. ఇది వాళ్ళ కష్టానికి దక్కిన మంచి గుర్తింపు అనే చెప్పాలి. ఇక డబుల్ డ్యూటీ చేసే కండక్టర్ల విషయానికొస్తే వాళ్లకిచ్చే అమౌంట్ని కూడా పెంచారు. వాళ్లకిచ్చే ప్రోత్సాహకాన్ని 900 రూపాయలకు పెంచారు. వర్క్లోడ్ ఎక్కువైనప్పుడు ఇలాంటివి చేయడం వల్ల స్టాఫ్లో మోరల్ సపోర్ట్ పెరుగుతుంది. ఇక ఫైనల్ పార్ట్కి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం చూసిన ఇన్ఫర్మేషన్ అంతటినీ బట్టి నెక్స్ట్ ఏం జరగబోతోంది, దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? ఒక్కసారి మెయిన్ పాయింట్స్ అన్నీ గుర్తు తెచ్చుకుందాం. ఆర్టీసీ 7,673 రెగ్యులర్ జాబ్స్ కోసం ప్రపోజల్ పంపింది. ఇందులో ఎక్కువ శాతం డ్రైవర్, కండక్టర్ పోస్టులే. కొంతమంది ప్రెజెంట్ స్టాఫ్కి జీతాలు కూడా పెరిగాయి. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా దీనికి స్టేట్ గవర్నమెంట్ ఫైనల్ అప్రూవల్ ఇంకా రావాల్సి ఉంది. చివరగా ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తే ఇది కేవలం కొన్ని వేల ఉద్యోగాల విషయమేనా? లేక ఇంతమంది కొత్త సిబ్బంది రావటంతో ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రూపురేఖలే మారిపోతాయా? బస్సులు టైంకొస్తాయా? సర్వీస్ క్వాలిటీ పెరుగుతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.